ఇక్కడ రారాజు తిరిగి వచ్చాడు. పట్టాభిషేకం మొదలు పెట్టండి. Your king is back. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకన్నా ఏం లేదురా, మన దాంట్లో మన యూట్యూబ్ ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ అయ్యారా. 500. ఏం మాట్లాడుతున్నావు సార్? ఎప్పుడైనా నిజం చెప్పినావు? నిజాలు చెప్పాను. ఇగో అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు. నిజం చెప్తే అతికినట్టు ఉండాలా? చూడు, అరే యూట్యూబ్ ఓపెన్ చేసి చూడురా. మన ఛానల్ పేరు NH రైడర్స్. మీకు అందరికి తెలుసు, నాకు తెలుసు. తెలుసానా? మాకు తెలుసు. అంటే చూసి షాక్ అయిపోతుంది. అరే అంబులెన్స్ దగ్గరలో అంబులెన్స్ హాస్పిటల్ అన్నీ ఉన్నాయి, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి ఏంటి ఫేకా? ఆహా 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 కలనా నిజమా? ఆహా నిజమేనా అన్న? మన హార్డ్ వర్క్ పే ఆఫ్ రాదంతా. నిజమానా? నిజం రా. 500 సబ్స్క్రైబర్స్. నిజమేనా? ఏ నిజమే మామ. 500 కంగ్రాట్స్ అన్న. అంతా మన సబ్స్క్రైబర్స్ కి థ్యాంక్స్ చెప్పాలి కదా. ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మీరు కూడా మీ ఎడిటింగ్ స్కిల్స్, మీ కెమెరా స్కిల్స్, మీ సెలబ్రేషన్ తీసుకోవచ్చురా. అరే 500 కి గోవా ఉంది, 5000 కి ప్రామిస్. ఎప్పుడు ఇట్లానే చేస్తాను. అరే 5000 కి నాకైతే నమ్మకం లేదన్నా. నమ్మకం లేదు ద్వారా. అయితే నమ్ముతా. రైట్ 5000 కి ఇట్లా కాదు. సబ్స్క్రైబర్స్ కి చెప్పాను. ప్రామిస్ చేయి. మై డియర్ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ కోసం. 5000 సబ్స్క్రైబర్స్ అయితే మేము అందరం గోవాని ఎక్స్ప్లోర్ చేస్తాం. ఆ వీడియో మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తాం. మాక్సిమం లైవ్ ఏనికే ట్రై చేస్తాం. నమ్మొచ్చా? వచ్చాంటారా ఫ్రెండ్స్? నమ్మొచ్చా ఫ్రెండ్స్? అంటే కింద కామెంట్లో చెప్తారు, వాళ్ళు చెప్పలేరు కదా. చూద్దామా నా పక్కా తీసుకోవచ్చునా? రైట్. సరే అన్న. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సెలబ్రేషన్స్ తెలియదు మరి. నా నెక్లెస్ లో అలా గోక్లండా ఫోటో. గోల్కొండ ఫోర్ట్ రా. గోల్ నేను కూడా అదే అన్నా. ఏమన్నా గోక్లండా ఫోర్ట్ ఏమన్నా తప్పు అన్నా? ఏంటది? గోల్కొండ ఫోర్ట్ కాదన్న, అది గోల్కొండ ఫోర్ట్. గోల్కొండ ఫోర్ట్. ఏ ఫోర్ట్ కాదు, గోల్కొండ ఫోర్ట్. ఉద్దేశాన్ని వస్తలేదు. గోల్కొండ ఫోర్ట్ ఏదో ఫోర్ట్ వద్దన్నా. పోదామన్నా. బెటర్ అండర్ ద ముందు వద్దనా. అండర్ ద ముందా? వద్దనా అండర్ ద ముందు. నేనైతే కోయడా పోదామంటా. పోవచ్చు కానీ మరి నైట్ టైం అంటే మార్నింగ్ తొందర పోవాలా. నాకైతే వీడి మీద డౌట్. రాకపోతే వదిలేసి వెళ్ళిపోదాం అంతే. నేను వస్తా. నేను కూడా వస్తా. 5 o'clock షార్ప్. 5 o'clock. ఇంకొక నత్తొక ప్రాబ్లం అన్న, పెద్ద ప్రాబ్లము. నత్తొక ప్రాబ్లం ఏంటి? ఆఫ్ రోడింగ్ కాబట్టి మనం ఇండియాలో కాకుండా హిమాలయంలో పోదాం. 5 o'clock రెడీ ఉండాలి. ఎవరన్నా లేట్ చేసి లేట్ చేసి పోదాం. వదిలేసి పోవడం కాదు. ఇక అట్లా అని నేను లేవకపోతే నాకు వదిలేసి పోకండి. నేనే ఎవరైనా రాలేదంటే వాడు ఏం చేస్తారంటే మేము రిటర్న్ వచ్చినాక బండ్లని వాడకాలి.
సో మా డిస్కషన్ అయితే అయిపోయింది. సో అక్కడ నుంచి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం. మార్నింగ్ 6 AM ఏమైంది చూడండి. నెక్స్ట్ డే తెల్లారింద్రా బాబు, లేవండి, టైం అవుతుంది కోయడగుట్టకి. 11 జల్దీ ఎవరా రే, నైనా లేవు. ఓపెన్ చేస్తే హైదరాబాద్లో ఉన్న ఈఫిల్ టవర్. పొద్దున 6 అవుతుంది. మేమందరం అయితే రెడీ అయిపోయాం, స్టార్ట్ కూడా అయిపోయాం. మా జర్నీ స్టార్ట్ కూడా అయిపోయింది. మేమందరం కోయడగుట్టకి లైక్ జర్నీ స్టార్ట్ చేసాం. వీళ్ళిద్దరు ఎట్లా అంటే ఒకడు ఐఫోన్ అయితే ఇంకొకడు ఐఫోన్ ఛార్జర్. ఇది వాళ్ళ ఫ్రెండ్షిప్. ఇక వీని పేరే సాయిన్కా కూర్చొని పేరు. పెద్ద తీటా ఉగ్గాడు వీడు. పుక్యంలో వస్తే పంది కూర బి వదిలేడు ఫ్రెండ్స్ వీడు. సో ఈ జావా 42 నడిపే ఆయన తన పేరు విఘ్నేష్. తను కొంచెం అడ్వాన్స్, ముందు ముంగడ పోతుండు, దారి తెలియదు ఏం తెలియదు. సో అతని కోసం మనమైతే ఇక్కడ 15 minutes ఆగినాం. ఇప్పుడైతే వచ్చిండు, తల అయితే ఊపుతుండు కానీ ఏం చేస్తాడో తెలియదు ఫ్రెండ్స్. సో ఆడ నుంచి అయితే మనం బండి ఉంచుకున్నాం. అతని దగ్గర చాలా అడ్వాన్స్ చేస్తున్నాను. సో అట్లా జాలీగా మనం స్టార్ట్ చేసేసినాం రైడ్ కోయడగుట్టకి. అట్లా మనం కొంచెం సేపు ట్రావెల్ చేసిన తర్వాత మన బాయ్స్కి ఆకలిస్తుందంటే మనం ఫుడ్ సర్వ్ చేసుకుంటే ఇట్లా వెళ్తుంటే దారిలో ఒక మనకి టిఫిన్ సెంటర్ అయితే దొరికింది. ఆకలి వేసినప్పుడు తినాలా, నిద్ర వచ్చినప్పుడు అంత ఇదే నా డ్యూటీ. మరి నువ్వెందుకు చేస్తున్నావురా? నువ్వు చేస్తున్నావు కదా, కెమెరా వెనకాల కాదా తిను. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీ బిల్ మొత్తం 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా, 2 బోండాలు ఎక్స్ట్రా ఫ్రెండ్స్, 2 బోండాలు ఎక్స్ట్రా. ఏ నానా వచ్చాడా? సో అట్లా అయితే మనమైతే ఆడ తినేసినాం. సో అందరూ అయితే తినేసారు. ఈ బాబుని చూడండి, తినేటప్పుడు బి హెల్మెట్ పెట్టింది తినేస్తుండు. ఇతను ఏడావి హెల్మెట్ ఫస్ట్ అంటాడు, సేఫ్టీ మ్యాటర్స్ ఫస్ట్. సో అట్లా రప్ అని టిఫిన్ కంప్లీట్ చేసుకొని మనం అయితే గరం గరం ఛాయ్ తాగేసినాం. అందరు గరం గరం ఛాయ్ తాగి ఇంకా మన రైడ్ని స్టార్ట్ చేసేసినాం. సో గైస్ మనమైతే కోయడా ఎంట్రన్స్ అయితే అయిపోయినాం. సో సామాన్ అంటేనా మజాక అట్లుంటుంది, మరి మనం మినిమం ఉంటుంది. Bring the action. సో మన కెమెరామెన్ అయితే పరిస్థితి చూడండి ఫ్రెండ్స్. లేకపోతే కోతులు వేసుకొని చెప్తాయి. కల్లా దొరుకుతాయి, కల్లా దొరుకుతాయి. హే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు వీడియో చూసినందుకు. మీకు ఇక్కడ ఒక సర్ప్రైజ్ అయితే నేను ఇవ్వడానికి వచ్చిన. ఎప్పుడు మన వీడియోలో ఏ వీడియోకి ఏ పాయింట్కి మనం వెళ్ళినా కానీ మనకి ఇలాంటివి ఎదురవుతుంటాయి. బేసికలీ ఏమైందంటే ఇక్కడ వ్యూ పాయింట్ ఇస్ క్లోజ్. సో మేము ఇక్కడ ఎన్నో ఆశలు పెట్టుకుని సెలబ్రేషన్ చేసుకుందామని వచ్చినాం. బట్ ఏమైందంటే మొత్తం మధ్యాహ్నం అన్నా రాత్రి అన్నా వేరే ఎక్కడన్నా సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాము. అది part 2లో చూపిస్తాము. సో మనమైతే ఆ రోజు నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయినాం. ఎందుకంటే ఆ రోజు లైక్ కోయడా మీద బైక్స్ అలౌ లేవంటే, సో అట్లా అందరం నడుచుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాం. సో చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఏమవుతుందో ముంగట అన్న.
ప్రస్తుతానికైతే అందరం మేము నడుచుకుంటున్నాం. ఎన్నెన్నో అనుకుంటాం కానీ అన్నీ కావు కదా లైఫ్లో అన్నప్పుడు. అందరం నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. ఎన్నెన్నో అనుకుంటాం కానీ అన్నీ కావు కదా ఫ్రెండ్స్. సో మనం అది బైక్ అలౌ లేదని మనం నడుచుకుంటూ అయితే కొండ ఎక్కుతున్నాం. ఎక్కిన తర్వాత ఏమైతే చూద్దాం. వీని పేరే సాయి. మా గ్యాంగ్లో పెద్ద తీటౌకుగాడు. పెద్ద తీటౌకుగాడు వీడు. సో యాక్చువల్గా అయితే ఏమైందంటే మన వ్యూ పాయింట్ అయితే పర్మనెంట్లీ క్లోజ్ అయ్యని చెప్తున్నారు. సో దానివల్ల మనం ఏం ఎంజాయ్ చేయలే అని సో అదర్ కేటగిరీ టైప్లో మనం ఇట్లా ట్రెక్కింగ్ చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. సో ఈ క్లిప్ అయితే మీకు చాలా నచ్చుతుంది అనుకుంటా. చాలా ఫన్గా ఉంది. మన సాబాయ్ అయితే పడిపోయిండు కింద చేసేటప్పుడు. ఆ వీడియో వేయలే, సిగ్గుపోతుంది. సో ఇతనే మన యూట్యూబ్ అన్న వాళ్ళ తమ్ముడు, ఓన్ తమ్ముడు. ఎక్దమ్ ఎట్లుంటాడంటే మొత్తం ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది ఇతని బాడీలో. स्पोर्ट्सकारों से यही प्रॉब्लम रहता. पकड़ रहे भाई. యాక్చువల్గా ఇక్కడ వరకు అయితే అంతా బాగానే జరిగింది మాతోని. కానీ మేము ఇంటికి వచ్చేటప్పుడు ఏమైందంటే మాకు ఒక బండి చెప్రీ బైకర్స్ ఇట్లా గుద్దేసి వెళ్ళిపోయారు. సో దానివల్ల మేము వచ్చేటప్పుడు వీడియో రికార్డ్ చేయలేము. బట్ దానిది లైక్ బైక్కి ఇన్సిడెంట్ అయింది కదా, దాని ఖర్చు ఏమొచ్చింది, దాన్ని షోరూమ్ తీసుకుపోయి అన్నీ అడిగినాం. నియర్లీ 5,000 to 6,000 రిపేర్ ఉంది దాంట్లో. దాని పార్ట్ 2 వీడియో చేస్తాం, టు బి కంటిన్యూడ్.